కర్ణాటక పాలిటిక్స్ చూద్దాం ఓసారి. కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పంపిణీపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అల్పాహారానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము కలిసి పనిచేస్తామని నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు డీకే. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ కి ఆహ్వానించారని పోస్ట్ చేశారు డీకే. గత నెల 29వ తేదీ శనివారం రోజు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని స్పష్టం చేశారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. హైకమాండ్ ఆదేశాలతో రెండోసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కలుసుకున్నారని చెప్పారు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పంపిణీపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అల్పాహారానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము కలిసి పనిచేస్తామని నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు డీకే. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ కి ఆహ్వానించారని పోస్ట్ చేశారు డీకే. గత నెల 29వ తేదీ శనివారం రోజు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే తామిద్దరూ అదే చేస్తామని స్పష్టం చేశారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. ఇక హైకమాండ్ ఆదేశాలతో రెండవసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కలుసుకున్నారని చెప్పారు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామన్నారు. I think that our leaders are getting together again for a breakfast. All we want is a peaceful settlement, whatever has happened over the month or so. As suggested by the High Command, they're meeting for the second time. I think all the issues are settled. No, it's just reciprocal. That's all, nothing else. Siddaramaya ji had called Shivakumar, and now Shivakumar has called Siddaramaya ji. So, it's just a nice development. We see as a nice development. No, we'll do. We normally have the CLP meeting, and CLP meeting we normally have dinners after the meeting, and that's about it. So there is nothing wrong in it, and we also feel that everything is going smoothly. Now it is different peoples have different aspirations, and I don't think it is wrong. And naturally, they look at their own leaders. They consider somebody as their leaders. So naturally, their aspirations they express when the time. కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పంపిణీపై ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అల్పాహారానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము కలిసి పనిచేస్తామని నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు డీకే. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ కి ఆహ్వానించారని పోస్ట్ చేశారు డీకే. గత నెల 29వ తేదీ శనివారం రోజు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని స్పష్టం చేశారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. హైకమాండ్ ఆదేశాలతో రెండవసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కలుసుకున్నారని చెప్పారు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామన్నారు. రైట్, అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, రెండోసారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించి మరొక కీలక పరిణామం ఇది. మొన్న సీఎం సిద్ధరామయ్య ఇంటికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఆ భేటీ తర్వాత ఇద్దరు కూడా జాయింట్ గా ఒక ప్రెస్ మీట్ ని కూడా అడ్రస్ చేశారు. ఆ సందర్భంలో కొన్ని అంశాలపైన మాట్లాడారు. కీలకంగా కర్ణాటకకు సంబంధించి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ సీఎం పదవికి పైన జరుగుతున్నటువంటి ఇష్యూ అంతా కూడా తెలిసిందే. సీఎం మార్పుకు సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే డీకే శివకుమార్ ని
సీఎం చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. దాంతోపాటు సిద్ధరామయ్యను సీఎం గా కొనసాగించాలనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా రెండు ఇద్దరు కీలకమైనటువంటి నేతలకు సంబంధించిన అనుచరులు పోటాపోటీ ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు కూడా సఖ్యతగానే ఉన్నామనేటువంటి సందేశాన్ని పంపించేటువంటి ఉద్దేశంతో ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు అదే రోజు ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కూడా తాను డికే శివకుమార్ ఇంటికి బ్రేక్ఫాస్ట్ వెళ్తాను అంటూ కూడా అదే రోజు సీఎం సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈ రోజు డికే శివకుమార్ నివాసంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా కర్ణాటకకు సంబంధించినటువంటి పరిణామాలపైన ఇటు అధినాయకత్వం చాలా సీరియస్ గా వర్కౌట్ అనేది కూడా చేస్తుంది. ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్టుకు సంబంధించి సీఎం పదవికి సంబంధించి ఇద్దరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామంటూ కూడా గతంలోనూ ప్రకటించారు. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఆ తర్వాత కూడా వారు అదే అంశాన్ని చెప్తూ వచ్చారు. అయితే ముఖ్యమైనటువంటి నేతలకు సంబంధించి సఖ్యతంగానే ప్రస్తుతానికి ఉన్నారు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలి. అలాగే అధిష్టానానికి సంబంధించి కూడా కీలకంగా ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అక్కడ ప్రభుత్వాన్ని రన్ చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తా ఉంది. సీఎం కు సంబంధించినటువంటి మార్పుకు సంబంధించి ఇటు అధిష్టానం దృష్టిలో ఉంది. దానిపైన సీఎం మార్పుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇటు కర్ణాటకలో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి దిశగానే ప్రయత్నాలు ఉన్నాయి. అయితే బీజేపీకి సంబంధించి కొంత అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అబ్సల్యూట్ మెజారిటీ తోటి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అవిశ్వాస తీర్మానం బీజేపీ పెట్టినా కూడా దాన్ని ఎదుర్కొంటామనేటువంటి కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. ఇంకా ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించి గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ కూడా చక్కదిద్దుకొని ప్రభుత్వాన్ని రన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, ఒకరు మాస్ లీడర్ గా సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ ఎంతైతే గత ఎన్నికల్లో పనిచేసిందో డికే శివకుమార్ కూడా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన అండగా నిలబడ్డారు. కాబట్టి ఇద్దరు కలిసి పనిచేయడం వల్లనే ప్రభుత్వం ఏర్పాటు అనేది కూడా సాధ్యమైంది. ఖచ్చితంగా వీటిని నెక్స్ట్ గవర్నమెంట్ 5 ఏళ్లు కూడా పూర్తి స్థాయిలో రన్ చేయాలంటే ఈ ఇద్దరికి సంబంధించి సఖ్యత అనేది కూడా చాలా అవసరం. దిశగానే అధిష్టానం అనేది కూడా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే పరస్పరం కలవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇటు పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు కర్ణాటకకు సంబంధించి సీఎం పోస్టుకి సంబంధించి ముఖ్యంగా దానిపైన కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం నిర్ణయమే ఒక ఫైనల్ గా ఒక కన్క్లూజన్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా